హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఆన్సబుల్ టూల్ పైన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే కొన్ని చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ నేను జస్ట్ కొన్నే రాసాను. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఆన్సబుల్ అండ్ ఆన్సబుల్ వర్క్ ఫ్లో, అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ వాట్ ఈజ్ ఇన్వెంటరీ. ఇవి మనకి బేసిక్ క్వశ్చన్స్, ఓకేనా? ఆన్సబుల్ టూల్లో బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని అయితే చెప్పొచ్చు. సో మనకి ఆన్సబుల్ అనేది ఏంటి? కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్, ఓకేనా? ఇది ఎందుకు యూజ్ అవుతుంది మనకి? మల్టిపుల్ నోడ్స్లో ఆర్ మల్టిపుల్ సర్వర్స్లో ఎట్ ఏ టైం మనం కాన్ఫిగరేషన్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఈ ఆన్సబుల్ టూల్ని అయితే యూజ్ చేస్తాం, ఓకేనా? ఆన్సబుల్ అనేది మనకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అని చెప్తున్నాం. అండ్ వర్క్ ఫ్లో విషయానికి వస్తే మనకి వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది ఆన్సబుల్కి? ఆల్రెడీ నేను మీకు వీటిపైన వీడియోస్ చేశాను, బట్ జస్ట్ ఇక్కడ మీకు బ్రీఫ్గా చెప్తున్నాను, ఓకేనా? ఇది మీకు ఆన్సబుల్ సర్వర్. సో మీకు ఆన్సబుల్ వర్క్ ఫ్లో పైన కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి నోడ్స్, ఇది నోడ్ 1 అండ్ ఇది వచ్చేసి మనకి నోడ్ 2 అండ్ ఇది నోడ్ 3. సో ఇప్పుడు మల్టిపుల్ నోడ్స్లో మనం ఎట్ ఏ టైం కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే మనం ఈ ఆన్సబుల్ సర్వర్ని యూజ్ చేసుకొని ఈ అన్ని నోడ్స్ని కాన్ఫిగర్ చేయొచ్చు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 నోడ్స్లో కూడా నేను గిట్ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు గిట్ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఈ 3 నోడ్స్ని మనము ఈ 3 నోడ్స్ యొక్క ప్రైవేట్ ఐపీస్ని మనం ఈ ఆన్సబుల్ సర్వర్లో స్టోర్ చేస్తాం, ఓకేనా? సో అప్పుడు ఈ 3 నోడ్స్ని కూడా ఈ ఆన్సబుల్ సర్వర్ మేనేజ్ చేస్తుంది. సో మనం ఇక్కడ దీంట్లో ప్లేబుక్ రాస్తాము. ఈ ఆన్సబుల్ సర్వర్లో ప్లేబుక్లో లైక్ నాకు ఈ 3 నోడ్స్లో కూడా గిట్ ఇన్స్టాల్ అవ్వాలి అనే విధంగా మనం ప్లేబుక్ రాస్తాము. అప్పుడు మనకి ఈ 3 నోడ్స్లో కూడా గిట్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో ఈ విధంగా మనకి వర్క్ ఫ్లో అయితే ఉంటుంది. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అని అంటున్నాం. సో చెప్పాను కదా, ఇదే నోట్స్ని మనం కాన్ఫిగర్ చేయడం. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ ఇన్వెంటరీ అని అంటున్నాం. సో ఇన్వెంటరీ ఇది ఎందుకు? ఇన్వెంటరీ. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది? సో ఇన్వెంటరీ అనేది మనకి ఒక ఫైల్, ఓకేనా? సో ఇన్వెంటరీ అనేది మనకి ఒక ఫైల్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది? దీంట్లో మనము హోస్ట్స్ యొక్క ఐపీస్ని మేనేజ్ చేస్తాం, ఓకేనా? హోస్ట్ నేమ్స్ అండ్ వాటి యొక్క ఐపీస్ని మేనేజ్ చేయడానికి మనం ఈ ఇన్వెంటరీ ఫైల్ని అయితే యూజ్ చేస్తాం. ఈ ఇన్వెంటరీ ఫైల్ వచ్చేసి మనకి ఆన్సబుల్ సర్వర్లో ఉంటుంది, ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఈ 3 నోడ్స్ యొక్క ప్రైవేట్ ఐపీస్ని అండ్ వీటి యొక్క హోస్ట్ నేమ్స్ని నేను ఈ ఇన్వెంటరీ ఫైల్లో అంటే చెక్ చేస్తే, అంటే లైక్ వీటిలో మనం యాడ్ చేస్తే అప్పుడు మనకి ఈ ఆన్సబుల్ సర్వర్లో అవి స్టోర్ అవుతాయి. అప్పుడు ఈ 3 నోడ్స్ని కూడా ఈ ఆన్సబుల్ సర్వర్ అయితే మేనేజ్ చేయగలుగుతుంది, ఓకేనా? సో ఈ ఇన్వెంటరీ ఫైల్లో మనం నోడ్స్ యొక్క ఐపీస్ని మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇవి మనకి బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అండ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా మరిన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే చెప్తాను, ఓకేనా? ఆన్సబుల్ పైన. అండ్ మీకు ఇంకో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మన పైథాన్ లైఫ్లో మనం డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇఫ్ నేర్చుకోవాలి అనుకుంటే, ఇంకా మీకు ఇలాంటి ఆన్సబుల్ పైన కానీ వేరే టూల్స్ పైన ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. వీళ్ళని రీచ్ అవుతే వీళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ ప్రొవైడ్ చేస్తారు. ఆర్ మీకు అక్కడ pythonlife.in వెబ్సైట్ ఉంది, మీరు ఆ వెబ్సైట్ని విజిట్ చేసినా కూడా సిలబస్ చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు, ఓకేనా? సో ఈ వీడియోలో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి నేను మీకు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో యాడ్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో కూడా మీరు రిఫర్ చేయొచ్చు డాక్యుమెంటేషన్. థ్యాంక్ యూ.